Praise the Lord. I greet you very good morning. In the precious name of our Lord and Savior, Jesus Christ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. నేను నీతో చెప్పునది నెరవేర్చు వరకు నిన్ను విడువను. హల్లెలూయా. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఎలాగైతే తమ బాధ్యతలు, తమ రెస్పాన్సిబిలిటీస్ని నెరవేరుస్తారో, క్రీస్తు ప్రభువారు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి పట్ల కొన్ని బాధ్యతలు విడవకుండా నెరవేరుస్తాడని. దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు కాబట్టి, దేవుడు కనికరం కలిగిన దేవుడు కాబట్టి ఆయన విడిచిపెట్టక కొన్ని బాధ్యతలు మన పట్ల నెరవేరుస్తాడు. బైబిల్లో బోయాజు కోసం ఇలా రాయబడింది. బోయాజు తన ఇచ్చిన మాటని నెరవేర్చేంతవరకు కూడా ఊరకనే ఉండేవాడు కాదని. జీవం గల దేవుణ్ణి సేవించే బోయాజే అంత నమ్మకంగా ఉంటే ఆ దేవుడు మన పట్ల ఇంకెంత నమ్మకంగా ఉంటాడు. తన యందు విశ్వాసం ఉంచిన వారిని దేవుడు ఫలింపచేస్తాడని, విస్తరింపచేస్తాడు. మొదట మన స్థితి కొద్దిగా ఉన్నా తుదకి మనం మహా అభివృద్ధి పొందుతామని. ఒక చేతికరతో ఇంటి నుంచి బయటకు వచ్చేసిన యాకోబుని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించారు. ఈనాటికి కూడా ఇశ్రాయేలు అనే దేశాన్ని మనం చూస్తున్నామంటే దేవుని ఆశీర్వాదమే. ఐగుప్తు దేశంలోకి బానిసగా అమ్మబడిన యోసేపుని అదే దేశానికి ప్రధానమంత్రిగా దేవుడు హెచ్చించాడు. క్రీస్తు ప్రభువారు ఆత్మీయ అభివృద్ధిని, మానసిక అభివృద్ధిని, శారీరక అభివృద్ధిని, చదువుల్లో, వ్యాపారాల్లో అభివృద్ధిని మనకి దయచేస్తారు. రెండవదిగా క్రీస్తు ప్రభువారు ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుకుంటారో వారికి విడుదల అనుగ్రహిస్తారు. పాపం చేసేవారు పాపానికి బానిస, అబద్ధాలు ఆడేవారు అబద్ధానికి, మోసం చేసేవారు మోసానికి, అన్యాయం చేసేవారు అన్యాయానికి, వ్యభిచారం చేసేవారు వ్యభిచారానికి బానిస. కానీ క్రీస్తు ప్రభువారు పరిశుద్ధమైన దేవుడు, మన కోసం ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని పాప బంధకాల నుంచి విడిపిస్తారు, పరిశుద్ధులుగా మారుస్తారు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా బాధపడుతుంటే దేవుడు తన బాహుబలంతో ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకొచ్చారు. ఈరోజు మీ జీవితంలో అనారోగ్య బంధకాల్లో కానీ, అప్పుల బంధకాల్లో కానీ మీరు ఉంటే క్రీస్తు ప్రభువారు మిమ్మల్ని విడిపిస్తారు. మొదటిగా క్రీస్తు ప్రభువారు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి విశ్రాంతిని దయచేస్తారని, సమాధానాన్ని దయచేస్తారు. క్రీస్తు ప్రభువారు సమాధానకర్త. నెమ్మది లేని హృదయాల్లో, భయము, ఆందోళన, కృంగుదల ఉన్న హృదయాల్లో క్రీస్తు ప్రభువారు సమాధానాన్ని కలగజేస్తారు. క్రీస్తు ప్రభువారి దగ్గరికి ఎవరు వచ్చినా దేవుడు వారికి సమాధానం అనుగ్రహించి పంపించారు. ఈరోజు మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో అన్ని చోట్ల మీకు సమాధానం కలుగుతుందని. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. క్రీస్తు ప్రభువారు ఆయన మనల్ని విడిచిపెట్టక కొన్ని బాధ్యతలు మన పట్ల నెరవేరుస్తారు, మనల్ని ఫలింపచేస్తారు, మనకి విడుదల దయచేస్తారు, మనకి సమాధానాన్ని, సంతోషాన్ని కలగచేస్తారు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంత్ర జీవం గల దేవేశ ప్రభువా, మీకు వేలాది వేలాది వందనాలు వేసా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్నారో, విశ్వాసం ఉంచుతున్నారో వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని దయచేయండి. విడుదల, అభివృద్ధి, ప్రభావ, సమాధానం, సంతోషం వారికి దయచేయండి. గొప్ప కార్యాలు వారి పట్ల చేయమని, దీవెనలు కుమ్మరించమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.